వెల్కమ్ టు ఏజెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళంలో ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ జీవో ఎంఎస్ 30 పైన కార్యక్రమం పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. పద్దెనిమిది నెలల్లోనే 90% కూటమి ప్రభుత్వ హామీలు అమలు. మాజీ ఎమ్మెల్యే పరుచూరి అశోక్ బాబు వెల్లడి. కూటమి పాలనలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం జోడెడ్ల బండిలా దూసుకుపోతుంది మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలను నమ్మి గెలిపించిన ప్రజలకు అతి తక్కువ కాలంలోనే వారి నమ్మకాలు వమ్మయ్యాయని విమర్శించారు వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన రాబోయే సంవత్సర కాలంలో ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ రాబోయే సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో వారి ఆలోచనలు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి ప్రత్యేకంగా మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరి నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి 25వ సంవత్సరంలో మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాంట్లో ప్రధాన భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ వారి అధికారంలోకి వచ్చి 24వ సంవత్సరం కానీ వారి అధికారంలో పూర్తి చేసుకున్న 25వ సంవత్సరం ఈ రోజుతో కానీ రేపు అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ లేదా ఈ నియోజకవర్గంలో కానీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీలో సుమారుగా 2 సంవత్సరాల దగ్గరగా కావస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు చదువుకోవడానికి కూటమి అనేక సౌకర్యాలను సమకూరుస్తుందని అన్నారు కృష్ణా గుంటూరు శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చేయటమే లక్ష్యంగా మౌలిక వసతులైనటువంటి విద్యని ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు, విద్య అందరికీ విద్య అందాలి. ఎవరు ఎక్కడ వరకు చదువుకోవాలరో అక్కడి వరకు కూడా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని ఎల్కేజీ నుంచే ప్రాథమిక పాఠశాల నుంచే ఉన్నత పాఠశాల వరకు కూడా నువ్వు ఎక్కడి వరకు అయితే చదువుకుంటావు అక్కడి వరకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి అంశం. అంతేకాదు ఈ రోజున మీ ఆరోగ్యాన్ని పరీక్షించాలని, ఈ రోజున మంచినీటి సౌకర్యాన్ని కలగజేయాలని రక్షిత మంచినీటి పథకాలను ప్రవేశపెట్టి గ్రామాల్లో, పల్లెల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడేదానికి, వైద్యాన్ని అందించే విషయంలో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్నో రకాలుగా వైద్య సేవలను అందిస్తూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీ వైద్యానికి ఏదైతే ఆర్థికంగా నిధులు అవసరమో వాటిని విడుదల చేస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ రోజున విద్యను అందిస్తా ఉన్నాం, ఆరోగ్యాన్ని కాపాడుతా ఉన్నాం, వైద్యాన్ని ఇస్తా ఉన్నాం. ఈ రోజున చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు
అందుకే ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 గురించి చెప్పాం, 20 లక్షల ఉద్యోగాల గురించి చెప్పాం, మహిళలందరికీ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి కుటుంబానికి కూడా ఒకసారి మీరు ఒక 10 అయితే మీ పల్లెల్లో ఎంతమంది గ్యాస్ కనెక్షన్ ఉందో చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు లేదు? ఎవరి యొక్క బిడ్డ యొక్క గ్యాస్ సిలిండర్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఉన్నవాడికే, గ్రామంలో కూడా ఉన్నవాడికే గ్యాస్ సిలిండరు, గ్యాస్ మీద అన్నం వండుకునే పరిస్థితి ఉంటే ఇవాళ మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తన సినిమా ప్రమోషన్స్ ను ఎప్పటికప్పుడు విభిన్నంగా చేస్తూ సినీ అభిమానులను ఆకర్షించడంలో రాజమౌళి తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికే చెల్లుతుంది. వరుస సంక్రాంతి విజయాలతో మంచి జోరు మీదున్న ఆయన వచ్చే సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పిండి వంటలు సరదాగా చేయడానికి ప్రయత్నించారు. అలాగే మీడియాతో ప్రభాస్ గురించి కాసేపు చిట్చాట్ చేశారు అనిల్ రావిపూడి. సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్. దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను. ఐ వాంట్ టు సే సంథింగ్. నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. సో ఆయన నేచర్, ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి. సో ఖచ్చితంగా సో మా తరపున రాజాసాబ్కి 8th ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది త్వరలో చెప్తామండి. అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం 2025లో ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక ఘట్టాలపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవాళ ఈ 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయి 10 లక్షల కోట్ల పైగా అప్పుల పాలయ్యి ఆర్థిక పరిస్థితి ఐసీలో ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 19 నెలల్లో అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పరిగెడతా ఉంది. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాలు మరి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇంటింటికి తిరిగి చెప్పాం. ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని టచ్ చేస్తేనే రాళ్ళ దాడి చేయించారు. ఆ రోజుల్లో దగ్గర దగ్గర 5 ఏళ్ల పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో 90 కేసులు, తండ్రి కొడుకుల పాలనలో కేసులు పెట్టారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ కేసులు అన్నీ కూడా తట్టుకొని ఇవాళ బ్రహ్మాండంగా 124 సీట్లతో అధికారంలోకి వచ్చి ఓ పక్కన అమరావతి పనులు పరిగెడతా ఉన్నాయి,
రెండో పక్క పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వినియోగించే విధంగా మనమిత్ర యాప్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకురావడం, అది ఈ సంవత్సరం అంటే 25 జనవరి మాసంలో తీసుకురావడము, దాన్ని మరి ప్రజలంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు పొందాలంటే దాంట్లో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయం మరి గ్రామ సచివాలయ వ్యవస్థల మీద రుద్దడం అనేది ఎంతవరకు భావ్యమో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే పర్టికులర్గా ఈ రోజున ఒక స్మార్ట్ ఫోన్ ప్రజల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా ఉండాలి. చాలా మంది భయపడుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి యాప్ల ద్వారా ఏదన్నా నొక్కితే మా అకౌంట్లో నుంచి డబ్బులు పోతాయని చెప్పేసి చాలా చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో అలా జరిగేటి. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ స్మార్ట్ ఫోన్లు వాడకపోవడము, తర్వాత నెట్ రాకపోవడము, తర్వాత భయము, వీటన్నిటి మూలాన ఎంత చెప్పినా కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ప్రజలకి చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా మీరు చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి అందరినీ ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా మరి ప్రజలలో దాని ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంది. మరి దాదాపు మరి ఒక 20% వరకే ఉపయోగిస్తా ఉన్నారు. దాదాపు మరి 68% దాకా ఉపయోగించట్లేదు. దానికి కారణం మరి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులుగా చేసి ఆ శాఖ యొక్క సంచాలకులు మరి కింది అధికారులకి ఎవరైతే వాళ్ళు అక్కడ సరిగా ఉపయోగించలేదో వాళ్ళందరికీ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేస్తున్నారట. అంటే ఎంతవరకు సబబు? ఈరోజు మీరు సక్రమంగా ఉద్యోగస్తులు చేసేటువంటి పనుల్ని ఉద్యోగస్తులు చేయనిస్తున్నారా? గ్రామ సచివాలయ శాఖతో పాటు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరే రద్దు చేశారు. ఒక సిస్టమేటిక్ గా ఏదైనా ఒక పాలేరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, సోదరులకి ముందుగా నా నమస్కారాలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల నిర్వహణ, పరిరక్షణ, పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఏకాడికి తన రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు అవుతున్నాయి. ఏకంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం, అత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. సింహాచల దేవక్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంటే ఆ పవిత్రతను మంటగలిపే ధోరణితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మొట్టమొదటి అంశమే కాదు, ఇటువంటి ఎన్నో జరిగినాయి. గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో
గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఈరోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది. ఆ దంపతులైనటువంటి భక్తులు, అయా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం ప్యాకెట్ను లాక్కొని మీ దిక్కున్న చేటు చెప్పుకోండి, ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాతులకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, కళ్ళకద్దుకొని తినాల్సినటువంటి ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ జీవో MS 30 పైన జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు ఉన్నప్పటికీ వాటిపైన అధికారం లేక ఇబ్బంది పడుతున్న అందరికీ ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ జీవో MS 30 ద్వారా పూర్తి అధికారం వారికి చెందినట్టు అవుతుందని అన్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో కంపోస్ట్ కాలనీ ఇప్పుడే నేను కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి చెప్పాను. రేపటి నుంచి ఇది కీర్తి చేసిన ఎన్టీ రామారావు కాలనీగా పేరు మారుస్తున్నాం. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పాను. రేపే అన్ని దగ్గరలో బోర్డులు కూడా తయారు చేసి ఇది చంద్రన్న కాలనీ, చంద్రన్న కంపోస్ట్ కాలనీ, చంద్రన్న కాలనీ మార్చేయాలి. రేపటి నుంచే బోర్డులు పెట్టి పెట్టేస్తారు. ఈ కాలనీలో చాలా సంవత్సరాల నుంచి ఇల్లుంది, ఇల్లు మీద అధికారం లేదు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ కాలనీలో కాదు, రాష్ట్రం మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బాధలు చాలా మంది పడుతున్నారు. ఎక్కడికి తిరిగినా సరే ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఫస్ట్ మనందరం మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరం అభినందించాలి. ఫస్ట్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దీనికి ఒక సొల్యూషన్ చేపట్టాలని, ఇది అమలైతే రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఒక కార్యక్రమం తీసుకుని, అప్పుడు ఇది జియో 30 ఇంప్లిమెంట్ చేయలేదు. ఆయన యొక్క కృషితో చాలా మందికి పట్టాలు ఇవ్వడం ప్రారంభమైంది. ఒకరోజు కేబినెట్ లో దీని మీదే డిస్కస్ చేశాం. బాబు, మీ దగ్గరే ఇది ఎందుకు ఇస్తున్నారు? మా జిల్లాలో, మా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్య ఉంది. ఈ సమస్యకి పరిష్కారం చూపితే జీవితాంతం మన ప్రభుత్వానికి మనకి గుర్తు పెట్టుకుంటారని ఒక గంటన్నర డిస్కస్ చేసిన తర్వాత ఇది రాష్ట్రమంతా అమలు చేయాలి. అమలు చేయాలంటే ఒక జీవో ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో 13 ఇచ్చిన సంగతి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం రెగ్యులేట్ చేసి పట్టాలన్నీ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గొండు శంకర్ గారికి, ఈ జిల్లాని ప్రథమ పదవిలో నిలపడానికి కృషి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ గారు, జేసీ గారు చాలా చక్కగా ప్రతి సమస్యని ఏదో నేను చెప్పానో, కేంద్ర మంత్రి చెప్పారనో, లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్పారనో ఆతృత కాకుండా ఒక శాశ్వత పరిష్కారం చూపాలని సమగ్రంగా పరిశీలన చేసి
ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నటువంటి పర్వాన్ గారికి, చాలా చిన్న అమ్మాయి, మన ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం నుంచి అత్యంత పేద కుటుంబం నుంచి విచ్చేసినటువంటి కూటమి పాలనలో పెట్టుబడులకు స్వర్గతామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అన్నారు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. అందరికి నమస్కారం. అస్సలాము అలైకుం. విధ్వంసం నుండి విజన్ వైపు, అరాచకం నుండి అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి సైకో పరిపాలనను అంతమొందించి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నటువంటి సూపర్ 6 కార్యక్రమాలు పూర్తిగా సూపర్ హిట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా చెప్పినటువంటి మాటను కట్టుబడి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున తల్లికి వందనానికి సంబంధించి 67 లక్షల మందికి దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. 18 నెలల్లోనే 90% కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. అందరికీ నమస్కారం. అలాగే ప్రజలందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు సంవత్సరం 8 నెలలు అవుతుంది. 7 నెలలు పూర్తిగా మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ కాలంలో అంటే ఒక నెల క్యాబినెట్ ఇదంతా పోయినా కూడా 18 నెలల కాలంలో సాధించిన పురోగతి, ఏ సంక్షేమ పథకాలు అమలు చేశాం, రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత దూరం వెళ్ళాము, ఇదంతా కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మరి మనకి ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇంకోటి కానీ చాలా ఇబ్బందికైన పరిస్థితుల్లో, అంటే మనకి నదుల ఒడ్డ దిబ్బలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, వరద వచ్చినప్పుడు ఇసుక మేట వేసుకుపోతుంది. ఆ రైతు మళ్ళీ పండించాలంటే ఇసుక మేట తీయాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము అక్రమ కేసులు పెట్టి ఉంటే ఈరోజు ఒక వైసీపీ నాయకుడు కూడా బయట ఉండేవారు కాదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం 100% కంప్లీట్ చేసిన దానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉత్తమ కార్యకర్తలు అవార్డు పంపించడం జరిగింది. ఆ అవార్డులు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ప్రదానం చేయడం జరిగింది.
ముఖ్యంగా గత 5 ఏళ్లలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాడో మీకు తెలుసు. అంటే ఒక రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి పొంది 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేయించాము. గత ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లకి ఎన్టీఆర్కి ఎక్కడ పేరు వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత పేరు వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్లు మూసేపిస్తే మళ్ళా మేము 2024లో ఫస్ట్ తొలి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయించడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువతకి కనీసం అప్పుడు ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగం తెచ్చిన దాఖలాలు లేవు. కానీ మేము స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ కింద మళ్ళీ ఇంకో సంతకం పెట్టడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు ఇప్పించే విధంగా మళ్ళీ ఇంకో సంతకం పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్, పిచ్చి తుగ్లక్ యాక్ట్ అని చెప్పేసి అనేవాళ్ళు, దాన్ని కానీ రద్దు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.